వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. మొగలి రేకుతో ప్రతి ఇంటికి హీరోగా, అలాగే ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా హీరో అంటే ఇలానే ఉంటాడు అని ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ గారు ఇప్పుడు జనసేన పార్టీని తెలంగాణలో ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు సహాయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి వెన్నెముకగా ఉన్నారు. సో ఆయనను అడిగి జనసేన పార్టీ విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాము. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, జనసేన పార్టీ తెలంగాణలో ముందుకు తీసుకెళ్లడానికి మీ వంతు ప్రయత్నం అయితే చాలా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడ మీరు కనిపిస్తున్నారు. సో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్? డెఫినెట్గా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి నాతో పాటు రాష్ట్ర నాయకులు కూడా అందరూ సమిష్టి కృషితో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో క్యాడర్ లీడర్స్ అందరూ అంటే సమస్యల మీద ఫైట్ చేసి అంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఆంధ్రాలో ఎలాగైతే మెప్పించారో అలాగే తెలంగాణలో కూడా అలాంటి నిబద్ధత గల నాయకుడు, నిజాయితీ గల నాయకుడు కావాలని తెలంగాణలో కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ఒక అంటే తెలంగాణ తెలుగు అలా కాదు, దేశవ్యాప్తంగా ఆయన ఒకే రకంగా దేశం విలువలిస్తారు. అందరికీ ప్రాంతాలు, భాషలు ఇట్లాంటివి ఆయనకు ఉండవు. సో ఇక్కడ కూడా ఆయనకి మంచి స్పందన వస్తుంది. అండ్ అలాగే రాబోయే రోజుల్లో ఒక బలమైన రాజకీయ పార్టీగా నిలబడుతుంది. సార్, ఒక తెలంగాణ పర్సన్ అయ్యి ఉండి కరీంనగర్కి చెందిన పర్సన్ అయ్యి ఉండి ఆంధ్ర పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి అలాగే జనసేన పార్టీని తెలంగాణలో ఇలా బలోపేతం చేయడానికి మీరు సపోర్ట్ చేస్తున్న దానిపైన చాలా కాంట్రవర్సీస్ అయితే నడుస్తున్నాయి సార్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మీకు వాళ్ళకి అర్థం అయ్యుండకపోవచ్చు. 2014లో జనసేన పార్టీ జెండా ఎగరవేసింది ఫస్ట్ తెలంగాణలో ఇక్కడ. సో తెలంగాణ పార్టీ అవుతుంది, ఆంధ్ర పార్టీ ఎలా అవుతుంది? ఫస్ట్ జెండా ఎగరవేసిన ప్లేస్ తెలంగాణ. సో తెలంగాణ పార్టీ, ఇది తెలంగాణ పార్టీ ఆంధ్రాకి వెళ్ళిందని మేము అనుకుంటున్నాం. సో ఆంధ్రాలో సక్సెస్ అయ్యారు, కూటమి ప్రభుత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రభుత్వంలోకి రావడానికి లేట్ అయిందో కానీ ప్యూర్ తెలంగాణ పార్టీ. సో తెలంగాణ పార్టీ అనే నా ఫీలింగ్, అందరి ఫీలింగు. తెలంగాణ కూడా యాక్సెప్టెన్స్ ఉంది. ఇది నాట్ ఓన్లీ తెలంగాణ, ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, రకరకాల ప్లేసుల నుంచి, చాలా కేరళ నుంచి అందరూ జనసేన కార్యకర్తలు చాలా ఉధృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. సో ఒక తెలంగాణకు పర్మిట్ చేయడము, ఆంధ్రాకి పర్మిట్ చేయడం అలా కాదు ఇది. సో కాంట్రవర్సీస్ చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తారు, ఎందుకంటే ఒక భయం ఉంటుంది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని భయం ఏమైనా వస్తే ఏమవుద్దని. సో అంతే తప్ప ఇది ఆంధ్ర పార్టీ కాదని అందరికీ తెలుసు. సార్, మనకి ఆంధ్రాలో చూసుకుంటే పొత్తుతో కలిసి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు మంచి పాలన అయితే కొనసాగిస్తున్నారు. మరి తెలంగాణలో కూడా పొత్తుతో వస్తారా, లేకపోతే సింగిల్గా పోటీ చేసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? అది ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు అలా ఉండవు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా ఉంటాయి, సింగిల్గా వెళ్తామా, పొత్తుతో వెళ్తామా, రాజకీయ సమీకరణ ఎలా ఉంటాయో దాన్ని బట్టి అధినేతలు తీసుకునే నిర్ణయం అది. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా సరే అధినేతలు తీసుకునే నిర్ణయం బట్టే ముందుకెళ్తుంది. ఓకే సార్, చిన్నప్పుడు హీరో అంటే మాకు ఫస్ట్ మూవీస్లో కన్నా సీరియల్స్లో మీరు వచ్చే మొగలి రేకులనే సాగర్, ఆర్కే నాయుడు అని ఒక క్యారెక్టర్స్ ఫిక్స్ అయ్యాం సార్ మేము. మళ్ళీ మీరు మూవీస్ ఎప్పుడు చేయబోతున్నారు? మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ పైన ఎప్పుడు చూడబోతున్నాం? రీసెంట్గా నాకు తెలిసి ఒక 2-3 monthsలో డెఫినెట్గా అనౌన్స్మెంట్ వస్తుంది. డెఫినెట్గా. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.